కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి 1973 అక్టోబరు 10న పుట్టారు. తెలుగు సినీ కథారచయిత విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా అమరేశ్వరి క్యాంప్లో రాజమౌళి జన్మించాడు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. రాజమౌళి చదువు కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్నంలలో జరిగింది. సంగీత దర్శకుడు కీరవాణి రాజమౌళి పెద్దనాన్న కొడుకు. కె. రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సీరియల్కి దర్శకత్వం వహించాడు. 2001లో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన స్టూడెంట్ నంబర్ 1 మూవీ సక్సెస్ను అందుకొని రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. రాజమౌళి 2001లో రమ రాజమౌళిని వివాహం చేసుకున్నాడు. రాజమౌళి సినిమాలకు రమ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తోంది. రమకు ముందు వివాహం అయింది రాజమౌళితో. రమాకు రెండో పెళ్లి. రమా కుమారుడు కార్తికేయను రాజమౌళి దత్తత తీసుకున్నాడు. అలాగే ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. కార్తికేయ తెలుగు నటుడు జగపతి బాబు మేనకోడలు పూజా ప్రసాద్ని వివాహం చేసుకున్నాడు. రాజమౌళి తీసిన బాహుబలి, ది బిగినింగ్, బాహుబలి, ది కంక్లూజన్ సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. బాహుబలి, ది కంక్లూజన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా 1800 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం. బాహుబలి తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకే ఒకడుగా మారారు. జూనియర్ ఎన్టీఆర్తో ఇతను తీసిన 3 చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. ఈ 3 చిత్రాల తర్వాత ఎన్టీఆర్ అండ్ రామ్చరణ్తో కలిసి చేసిన సినిమా RRR రౌద్రం రణం రుధిరం అనేది ఉపశీర్షిక. ఇది 2022లో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా తీస్తున్నారు. దీనిని SSMB29గా ప్రస్తుతం హల్చల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత.